ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ అంబటి రాంబాబు వీళ్ళు జగన్ అడగమంటే అడుగుతున్నారా లేదా కేసీఆర్ అడగమంటే అడుగుతున్నారా నాకు అదో డౌట్ ఉంది. ఎందుకు అడుగుతున్నారు? అది ఎట్లా ఉందంటే అసలు మీరు ఏదో చేసేస్తారు ముందు మాకు లెక్కలు చెప్పండి అన్నట్టుంది ఆ అజమాయిషి కానీ వాళ్ళు మాట్లాడడం కానీ. అంటే ఒకటి వాళ్ళకి ఏంటంటే ఇష్యూస్ లేవు, సో దే వాంట్ టు మేక్ ఉన్న ఇష్యూస్ని డైవర్ట్ చేయాలి, నాన్ ఇష్యూని ఒక ఇష్యూ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ముఖ్యంగా ఏంటంటే మీరు అన్నట్టుగా అసలు ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏమడిగాడు, ఏనాడన్నా ఎప్పుడని చెప్పాడు అసలు? పైగా వీళ్ళ డిమాండ్ ఏంటంటే విచిత్రం, చాలామంది నాకు వాట్సాప్లో కూడా కొంతమంది షేర్ చేశారు. ఇదంట లైవ్ ఇవ్వాలని ఒక డిమాండ్. రాలేదు లైవ్ ఇవ్వాలని అడిగారు, లైవ్ ఇవ్వాలి బొత్స గారు క్లియర్ డిమాండ్, అది లైవ్ ఇవ్వాలి, మీరు కూడా దీన్ని తీసుకెళ్ళాలి, అందరికి షేర్ చేయండి అని వాట్సాప్ ఆశ్చర్యపోయా. అంటే ఒక సంప్రదాయం ఏదైనా ఉంది, ఇది ఒక రెండు గవర్నమెంట్స్ మీద జరుగుతున్నటువంటి ఒక చర్చ, అంటే ఒక సమావేశాన్ని లైవ్ ఎందుకు ఇస్తారు? ఇటువంటి సంప్రదాయం గతంలో చెప్పండి మన స్థాయిలో మన శిఖరాగ్ర సమావేశం అనొచ్చు, ఆ స్థాయిదే కదా. శిఖరాగ్ర సమావేశాల్లో ఏదో ఐరాసాలో ఇక్కడ అప్పుడప్పుడు అంటాము, కానీ ఇక్కడ మన రాష్ట్రాలకు సంబంధించి మన వాళ్ళు అంతే కదా. ఉందా అసలు దేనికి అంత అవసరం ఏంటి? ఇప్పుడు అదే ఓవర్ యాక్షన్ చేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది కూడా నేను ఇప్పుడు చాలా స్పెసిఫిక్గా ఎజెండా ఫిక్స్ చేశారండి. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని అంశాల మీద చర్చిస్తున్నామని చెప్పారు. నేను అనుకుంటే నదీ జలాలకు సంబంధించి కూడా మొన్న జరగల, నదీ జలాల చిక్కుముళ్ళు మీద కూడా జరగల. ఓన్లీ 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లోని ఆస్తుల పంపకాల మీద ఏ విధంగా వెళ్ళాలనేది రోడ్ మ్యాప్ అనేది చాలా చక్కగా మాట్లాడారు మంత్రులు. ఇటు భట్టి గారు కానీ ఇటు అనగాని సత్యప్రసాద్, ఆయన కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏ విధంగా ఏవే అంశాలు చర్చకు వచ్చినాయి. ఇదేంటంటే ఏదో రాష్ట్రానికి అంటే చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని బూచిగా చూపించి రాష్ట్ర ప్రయోజనాలను ఏదో తెలంగాణకి ఇచ్చేస్తున్నారు అనే ఒక పిక్చర్ క్రియేట్ చేయడం కోసం ఇదంతా చేశారు తప్ప వేరేదేం లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి కాబట్టే ప్రభుత్వం నెల రోజులు అవ్వకముందే ఇటువంటి ఒక సమావేశాన్ని ప్రపోజ్ చేయడం, వెంటనే ఆయన ఒప్పుకోవటం చకచకా జరిగిపోయినాయి. ఎందుకంటే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? కేసీఆర్ గారు ఒక హెడ్ మాస్టర్ లాగా ఉండి ఈయన ఒక స్టూడెంట్ లాగా ఉన్నాడు. ఆయన ఏం చెప్తే అది అంతే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ఆయన ఏ రోజు ప్రయత్నించలేదు. ఉమ్మడి రాజధాని ఇందాక మీరు అన్నారు, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అయిపోతుంది, అయినా కూడా ఇంకా అపరిష్కృతంగా కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి కొంత పొడిగించండి అని ఏ ముఖ్యమంత్రి అని రాశారండి. ఆ ప్లేస్లో ఉన్నవాడు రాష్ట్ర ప్రయోజనాలు నిజంగా ఆయనకి ముఖ్యమైతే ఇంకొక సంవత్సరం పొడిగించండి అని అడగాలి కదా, కనీసం ఒక ప్రయత్నం చేయాలి. అసలు ఏమీ ఒక చిన్న ప్రపోజల్ కూడా ప్రతిపాదన కూడా లేదు జగన్ వైపు నుంచి. అప్పుడు ఆయనే కదా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అటువంటిది ఇంకా ఆయన వాళ్ళకి ఏం రాష్ట్ర ప్రయోజనాలు, వాళ్ళకి ఏం జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు అన్ని భేటీలో ఒక్కనాడు కూడా ఏపీ కోసం ఇది అడిగినట్టు ఎక్కడ తెలియదు మనకి, కేంద్రాన్ని అడిగినట్టు తెలీదు. ఇక్కడ ఈ రాష్ట్ర పోలవరం తగ్గించుకో అది అక్కడ మీకు శ్రీశైలం నుంచి వాటర్స్ తీసుకొచ్చి విద్యుత్ దీనికోసం చెప్పి మొత్తం నదిలోకి అదే సముద్రంలోకి వదిలేశారు కదా వాటర్. కనీసం ఒక మంత్రి మాట్లాడండి. ఇప్పుడు మీరు చెప్పిన అంబటి రాంబాబే కదా, అంబటి రాంబాబు ఇది తప్పు, ఇది మీరు అని ఏదో ఊరికే మర్మరింగ్ చేశారు తప్ప నిజమైనటువంటి ఫైటు దాన్ని నిలువరించేటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేయాలి. దానివల్ల ఎంత లాస్ అయిందండి రాష్ట్రానికి? ఎన్ని వందల టీఎంసీలు వెళ్ళి సముద్రం పాలు చేశారు ఆ వాటర్స్ అన్ని. అందువల్ల వాళ్ళ ఏంటంటే ఇదేదో ఒక ఇష్యూ చేయాలి. నేను అనుకోవడం ఏంటంటే టీటీడీలో ఏం వాటా అడుగుతారు? తీర ప్రాంతంలో వాటా కాదు అక్కడ అడిగింది. టీటీడీలో ఇక్కడ కూడా అంటే తెలంగాణ నాకు ఉన్న సమాచారం ప్రకారం నేను కూడా ఒకళ్ళిద్దరిని అడిగితే వాళ్ళు ఇదేంటంటే ఇప్పుడు లెటర్స్ ఇస్తారు. ఇక్కడ ఎమ్మెల్యేలకి రోజుకో లెటర్ ఉంటుంది, ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేలకి. అట్లాగా తెలంగాణలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇవ్వమని అడుగుతున్నారు వాళ్ళు. అంతేగాని టీటీడీలో ప్రోటోకాల్ మాకు కూడా ఎక్స్టెండ్ చేయండి, మా లెటర్స్ కూడా ఆనర్ చేసేటట్టు. సేమ్ టైం 28 ఉంటాయి కదా బోర్డు మెంబర్స్ అది ఇస్తారు. దాంట్లో 10-15 అట్లా ఏమైనా అనుకున్నారేమో. మన తమిళనాడుకి ఒకటి ఇచ్చే ఆచారం ఉంది, కర్ణాటక ఒకటి ఉంది, మహారాష్ట్ర ఒకటి ఉంది. ఇప్పుడు తెలంగాణకు ఒకటి కాకుండా బహుశా మేబీ ఇస్తున్నారు, ఆల్రెడీ ఇస్తున్నారు. కాబట్టి సంఖ్యను ఏమన్నా పెంచమని ఏమన్నా అడిగి ఉండాలి తప్ప ఏదో సండ్ర వెంకట వీరయ్య గారు
ఇట్లా ముగ్గురు నలుగురు ఉన్నారు ఎట్ ఏ ఉన్నారు. టైం. ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే తీర ప్రాంతంలో ఈ పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని రాయితీలు ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి సంబంధించి కొన్ని రాయితీలు ఏదో అడుగుతున్నారని నాకైతే తెలిసింది. ఎందుకంటే కొంచెం దగ్గరగా ఉంటుంది అదే కాబట్టి పోర్టుల్లో నుంచి వెళ్తే వాళ్ళకి కొంత ఉపయోగపడుతుంది, వ్యాపారం పెరుగుతుంది కాబట్టి. వేరే వాటా అడిగితే కనీసం అక్కడికన్నా వస్తుంది. కానీ వాటాలు ఎట్లా అడుగుతారు అసలు భూభాగంలో వాటాలు? ఇప్పుడు విచిత్రం ఏంటంటే హైదరాబాద్ మీరు ఇందాకన్నారు, ఇట్స్ వెరీ పర్టినెంట్ పాయింట్ ఏంటంటే 2014లో విభజన జరిగినప్పుడు హైదరాబాద్ నుంచి ఆదాయాన్ని అసలు 5 సంవత్సరాలు పంచుకోవాలి కదా, 10 సంవత్సరాలు పంచుకోవాలి ఉమ్మడి రాజధానిలో వచ్చిన ఆదాయాన్ని. అసలు ఆ అంశాన్ని కూడా పెద్దగా అది ప్రస్తావించలేదు. అప్పుడు కూడా ఏమైంది, రెవెన్యూ లోటు కింద ఏదో ఆంధ్రప్రదేశ్కి కొంత ఇచ్చారు, 17,000 కోట్లో 16,000 కోట్లో ఏదో కొంత ఇచ్చారు. అది ఇంకా ఉందో మరి పూర్తిగా అది చేశారో మనకి తెలియదు. దాని మీద కూడా డిస్ప్యూట్ ఉంది. కాబట్టి అసలు ఇవన్నీ పరిష్కారం చేద్దామని ఒక ప్రయత్నం చేస్తే దీనికి ఏదో పెద్దగా ఊహించి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని వాళ్ళకి ఏంటంటే అంశాలు లేవండి. వాళ్ళ అంశాన్ని ఏదో ఒకటి పట్టుకోవాలి కాబట్టి ఇది ఒకటి దొరికింది వాళ్ళు. ఇటు తెలంగాణలో కూడా అంతే. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మేము సిద్ధం అని ఒక లెటర్ రాశారో చంద్రబాబు నాయుడు గారి ప్రపోజల్కి, వెంటనే హరీష్ రావు గారు 7 మండలాలని కలిపేయాలంటారు. 7 మండలాలని అయిపోయిన ఇష్యూని ఎవరన్నా అది తిరిగి మళ్ళీ తెలంగాణలో కలుపుతారండి? అసలు ఆయన కూడా మరి చాలా సీనియర్ కదా. అదే కదా, అంటే ఏదో ఒకటి ఇప్పుడు వస్తున్నాడు ఇక్కడికి ఆయన 1.25 అంటున్నాడు. చంద్రబాబు ఇప్పుడు చాలా బలవంతుడు, చంద్రబాబు బాహుబలి లాంటివాడు, ఎందుకంటే బీజేపీతో పొత్తు గవర్నమెంట్ కాబట్టి ఆయన ఏదంటే అది నడుస్తుంది అక్కడ, కాబట్టి మనం మీరు జాగ్రత్తగా ఉండాలి. మీడియాలో కూడా అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఏది మాట్లాడితే మీడియా జస్ట్ క్యారీ చేసేస్తున్నాయి చాలా మెజారిటీ మీడియా. అందులో హేతుబద్ధత ఉందా, అందులో ఎంతవరకు ఉంది, దాన్ని విశ్లేషించడం పరిస్థితి లేదు. వాళ్ళకి